కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి భార్య అనురాధతో బయటికి వస్తున్న కృష్ణారావును రిక్షా కావాలా బాబు అని ఓ రిక్షావాడు, సార్ ఆటో అని ఓ ఆటో వాళ్ళ అడిగారు. బాబు రిక్షా మళ్ళీ అడిగాడు రిక్షావాడు. ఎక్కడికి వెళ్ళాలి సార్? ఆటోవాడి ప్రశ్నకు బదులుగా రామారావుపేట వస్తావా అని అడిగాడు కృష్ణారావు. ఎంతమంది సార్? ఇద్దరమే. ఎంత ఇమ్మంటావు చెప్పు? కృష్ణారావు అడిగాడు. 60 రూపాయలు ఇవ్వండి సార్. రాను పోనునా? అదేంటి సార్, మీరు అలా అంటే నేనేం చెప్తానండి? లేకపోతే ఏంటి? మీకు తెలియందేముంది సార్, పెట్రోల్ ధర పెరిగిపోయింది. మినిమం ఛార్జీ 30 రూపాయలు. పోనీ ఇంకెవరినైనా ప్యాసింజర్స్ని ఎక్కించుకోమంటారా అడిగాడు ఆటోవాల. వద్దు కానీ 50 ఇస్తాను, పోనీ బేరమాడాడు కృష్ణారావు. సరే రండి సార్, ఆటోవాల అంగీకరించాడు. బాబు నా రిక్షా ఎక్కండి బాబు, రిక్షావాడు బ్రతిమలాడుతున్నాడు. కృష్ణారావు వద్దులే అన్నాడు. మీకు తోసినంత ఇవ్వండి బాబు, పొద్దున్నుంచి బేరనేది బాబయ్య, రిక్షావాడు అభ్యర్థించాడు. వద్దని చెప్పాను కదా, విసుక్కున్నాడు కృష్ణారావు. ఏయ్ తప్పుకో, నీకు బేరాలు లేవు సరికదా, మా బేరాలు చెడగొడుతున్నావు, ఉక్రోషంగా అన్నాడు ఆటోవాల. ఈ ఆటోలొచ్చి మా బతుకులు ఇలా అయిపోనాలి, సణుక్కున్నాడు రంగన్న. రిక్షా తీస్తూ మళ్ళీ బాబు బాబు రిక్షా ఎక్కండి బాబు, బ్రతిమలాడుతున్నాడు. ఫోన్లండి పాపం, అంతగా ప్రాధేయపడుతున్నాడు. అతని రిక్షా ఎక్కుదాం పదండి అంది జాలి పడుతూ కృష్ణారావు భార్య అనురాధ. ఆ ముసలాడి రిక్షా ఎక్కితే మనం ఇంటికి చేరేసరికి పొద్దుపోతుంది, అసహనంగా అన్నాడు కృష్ణారావు. ఇప్పుడు మీరు అర్జెంటుగా ఇంటికెళ్ళి చేసే ఘనకార్యమేమిటో ఎగతాళిగా అంటూ, అయినా ఓ ముసలాడు రిక్షా తొక్కుతుంటే అతనికి ఎంత గడవక అయి ఉంటుందో ఆలోచించారా అంది సానుభూతిగా అనురాధ. నిజం చెప్పావు తల్లి, ఇప్పుడు మీరు నా రిక్షా ఎక్కితే మీరు ఇచ్చే డబ్బులతో నేను నా ఆడది కాస్త గంజి తాగుతాం, మీకు పుణ్యం ఉంటుంది, విన్నపంతో కూడిన వేడుకోలుగా అడిగాడు రంగన్న. చూసారా, నేను చెప్పలేదు అంది అనురాధ. ముందు జాలి, తర్వాత మీ ఆడాళ్ళు పుట్టారనుకుంటాను. సరే కానీ ఒప్పుకున్నాడు కృష్ణారావు. సార్ అన్యాయం, ఆటో బేరమాడి మళ్ళీ ఆటో వాళ్ళ ఆదుర్దా. రిక్షాలో వెళ్ళిపోతాం లేవోయ్, అదిగో నీకు ఇంకో బేరం వచ్చింది చూడు, సర్ది చెప్పాడు కృష్ణారావు. దొరికిన బేరంతో ఆటో వాళ్ళ వెళ్ళిపోయాడు. ఏమోయ్ రామారావుపేటకి ఎంత ఇమ్మంటావు? కృష్ణారావు రిక్షావాడితో మళ్ళీ బేరం. మీరు అంత ఇచ్చినా సరే బాబయ్య, నా రిక్షా ఎక్కడమే భాగ్యం. అందరూ ఆటోల్లోనూ లేకపోతే వయసులో ఉన్న కుర్రగాళ్ళు తొక్కే రిక్షాల్లోనూ ఎక్కుతారు, నన్ను ఎవరూ పిలవరు బాబయ్య. ఈ ఆల లేచిన ఆల బాగుంది, మీ బేరం దొరికింది, రండి బాబయ్య. అమ్మ కూకోండి కూకోండి అన్నాడు రంగన్న. అవును, ఇంతకీ ఎంత ఇమ్మంటావో చెప్పనే లేదు అడిగింది అనురాధ. నానడగను తల్లి, మీ దయ, మీ ఇట్టం వచ్చినంత ఇవ్వండి, భరోసా ఇచ్చాడు రంగన్న. ముందు ఇలాగే అంటారు, తర్వాత పేచి పెడతారు, ముందు జాగ్రత్తగా అన్నాడు కృష్ణారావు. ఊరుకోండి, ఏంటి వందలా వేల ఏమన్నానా అంది అనురాధ. నానట్టాంటోడిని కాదు బాబయ్య, అలా టోల వల్లే అందరికీ చెడ్డ పేరు వచ్చేసింది. సరే పద, రిక్షాలో కూర్చున్నారు కృష్ణారావు అనురాధ. అన్నట్లు మీ పేరేంటి? అనురాధ అడిగింది రంగన్నని. రంగన్న అమ్మ. ఏమిటో ఈ రిక్షాలో నాకు ఇబ్బందిగా ఉందోయ్ అన్నాడు కృష్ణారావు భార్యతో. మీరంతా ట్రైన్లో వస్తే మాత్రం రిక్షా కూడా ట్రైన్లో పోవాలంటే ఎలా అంది అనురాధ. ఇదే ఆటో అయితే ఈ పాటికి జుమ్మని వెళ్ళిపోయి ఇంట్లో ఉండేవాళ్ళం. కృష్ణారావు మాటలకు సమాధానంగా అనురాధ, ఆటో వాడికి మనం కాకపోతే మరొకరు దొరుకుతారు, కానీ ఈ రిక్షా తాత గెడిచేదెట్లా అంది. అమ్మో నేరకపోయి కదిపాను, నీ సామాజిక స్పృహకి జోహార్లు అన్నాడు కృష్ణారావు. రంగన్న ఆప్యాయంగా పిలిచింది అనురాధ. అమ్మా అడుగుతున్నానని ఏమీ అనుకోకు, ఈ వయసులో కూడా నీకు రిక్షా తొక్కాల్సిన అగత్యం ఏమొచ్చింది? నీకెవరూ లేరా అడిగింది అనురాధ. నాకేమమ్మా, చెట్టంతా కొడుకున్నాడు, ఒక్కగానొక్కడు జవాబిచ్చాడు రంగన్న. మరి మిమ్మల్ని చూడడా ప్రశ్నించింది అనురాధ. ఏం చెప్పమంటావు తల్లి, ఆడి బతుకు నాలా కాకూడదని చదివిద్దామని బడికంపాను, చదువురా అనేది సరికదా, చెడు సావాసాలు చేసి పాడైపోయాడు. ఆడు రిక్షా రంగన్న కొడుకని చెప్పుకోవడానికి మనసొప్పక ఓ రేత్రికి రేత్రి ఇంట్లో ఉన్న డబ్బులు కాస్త అట్టుకుని ఎటో వెళ్ళిపోయాడు. నా మాట ఎలా ఉన్నా ఆడ అమ్మ మాత్రం ఆడి కోసం రోజు చూసి అలవాటు పడిపోనాది నిట్టూర్చింది అనురాధ. రంగన్న చెప్పుకుంటూ పోతున్నాడు. అందొచ్చే కొడుకు అగ్గుపడకుండా పోయాక నాకు రిక్షాయే కూడెట్టింది, మరి దాన్ని ఎట్టా వదులుకోమంటారు చెప్పండి అమ్మా.
4 ఇళ్లల్లో పనిచేస్తూ నా ఆడది రిక్షా తొక్కుతూ నేను ఇన్నాళ్ళు నెట్టుకొచ్చాం. ఇప్పుడు మా ఒళ్ళల్లో ఓపికలు లేవు. అయినా తప్పదు కదా తల్లి. ఆ అభాగ్యుడి కథ వింటున్న అనురాధ కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ ఆపోయ్, వచ్చేసాం. ఇదిగో ఇంత 20 రూపాయలు సరిపోయిందా అన్నాడు కృష్ణారావు. ఆటో వాడికి 50 ఇస్తానన్నారు. కష్టపడ్డ ఈ తాతకి ఇవ్వలేరా? పోనీ ఓ 40 రూపాయలైనా ఇవ్వండి సిఫార్సు చేసింది అనురాధ. సరేలే, ఇంత తీసుకో అని 40 రూపాయలు రంగన్నకి ఇచ్చాడు కృష్ణారావు. మీ దయ, దండాలు బాబు గారు, వస్తానమ్మా అన్నాడు రంగన్న. అలాగే అన్నారు ముక్త కంఠంతో కృష్ణారావు, అనురాధ. డోర్ లాక్ తీస్తూ అబ్బా ఒళ్ళంతా హోనమైపోయింది. వెధవ రిక్షాలో రావడం కాదు కానీ నీ మాట కాదనలేకపోవటం నా వీక్నెస్. కృష్ణారావు బాధ వెళ్ళగక్కాడు. అందుకే ఓ పని చేయండి అంది అనురాధ. ఏమిటి? ఒక చక్కటి బుల్లి కారు కొనండి. ఏ కుదుపులు ఉండవు, నొప్పులు ఉండవు సలహా ఇచ్చింది కరణేష్ మంత్రిలాగా. చాలు తల్లి, రిక్షావాడైపోయాడు, ఇక నేను దొరికానా నీకు? అవును, ఆ రిక్షావాడి గురించి అన్ని ఆరాలు నీకెందుకు? వాడే మనకు చుట్టమా పక్కమా, కావలసిన వాడా అడిగాడు కృష్ణారావు. ఎవరు ఎవరికి ఎప్పుడు కావలసిన వాళ్ళు అవుతారో చెప్పలేం, వేదాంత ధోరణిలో తెలియచెప్పింది భర్తకి. ఇదెక్కడ డైలాగు అన్నాడు కృష్ణారావు. అంటే మీ ఉద్దేశం కాపీ కొట్టాననా నిలదీసింది అనురాధ. బాగా గుర్తు చేసావు. ముందు నా మొహాన్ని ఇంత కాఫీ కొట్టు, తర్వాత నువ్వు చెప్పిన డైలాగులన్నీ వింటాను. మంచి బాలుడిలా చెప్పింది విని వెళ్ళి ఒక మిల్క్ ప్యాకెట్ పట్టుకురండి. జస్ట్ 1 minute ఇన్స్టెంట్ కాఫీ రెడీ అయిపోతుంది. తప్పదా అన్నాడు కృష్ణారావు. కాఫీ కావాలంటే తప్పదు మరి, చెప్పింది భార్యామణి. సరే అని బయలుదేరాడు బయటికి భర్తగారు. హాల్లో ఫోన్ ఒకటే మోగుతోంది. అనురాధ వంటింట్లో పనికి కామా పెట్టి వచ్చి ఫోన్ అందుకుంది. అవతల వైపు కృష్ణారావు ఆఫీసులో పనిచేసే ఆనందరావు అంకుల్ కంఠం. అమ్మా అనురాధ. నమస్తే అంకుల్, బాగున్నారా? చెప్పండి అంది అనురాధ మామూలుగా. ఏం చెప్పమంటావమ్మా, మీ ఆయనకి చిన్న యాక్సిడెంట్ అయిందమ్మా. అన్నాడో లేదో ఆ అంది ఒక్కసారిగా అనురాధ. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు అంతే. తర్వాత ఆనందరావు ఇంకా ఏదో చెప్తున్నాడు కానీ అనురాధ వినిపించుకోలేదు. ఫోన్ పెట్టేసి ఇంటికి తాళం ఎలా వేసిందో తెలియదు. ఆగమేఘాల మీద హాస్పిటల్కి చేరుకుంది. అక్కడ వెయిట్ చేస్తున్న ఆనందరావుని అడిగింది వెక్కి వెక్కి ఏడుస్తూ. అంకుల్, ఆయన ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అని. ఐసీయూలో పెట్టారమ్మా, ఎవరిని లోపలికి వెళ్ళనివ్వటం లేదు. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? నేను చెప్తూనే ఉన్నాను, నువ్వు వినిపించుకోలేదు, ఫోన్ పెట్టేశావు. నేను ఆఫీస్కి వెళ్తూ త్రోవలో ఏదో యాక్సిడెంట్ అయినట్లుందని చూస్తే ఇంకెవరు, బైక్ మీద వెళ్తున్న మీ ఆయన్ని వెనక నుంచి ఓ లారీ గుద్దేసిందట. కింద పడిపోయి నెత్తురోడుతూ ఉన్నాడు. వెంటనే నేను 108కి ఫోన్ చేశాను. వాళ్ళు వచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్లతో పాటు నేను వచ్చాను, నీకు ఫోన్ చేశాను అని చెప్పాడు ఆనందరావు. ఇంతకీ ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? డాక్టర్ గారు ఏమన్నారు? కంగారుగా అడిగింది. రక్తం చాలా పోయిందట, వెంటనే రక్తం ఎక్కించాలి, లేకపోతే బ్రతకడు అన్నారు. నా బ్లడ్ గ్రూప్ సరిపోలేదు, మీ ఆయన బ్లడ్ గ్రూప్ ఎక్కడా దొరకలేదు చెప్పాడు ఆనందరావు. ఆయన బ్లడ్ గ్రూపు నా బ్లడ్ గ్రూపు వేరు, మరి ఇప్పుడు ఎలా అంటున్న అనురాధతో ఆనందరావు చెప్పాడు. నువ్వు వచ్చేలోపే ఓ ఆపద్బాంధవుడు వచ్చి మీ ఆయన ప్రాణాలు నిలబెట్టాడు తన రక్తాన్ని ఇచ్చి. ఎవరు? ఆతృతగా అడిగింది అనురాధ. అదిగో ఆ గదిలో ఉన్నాడు, యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ ఉన్నాడు. మీ ఆయనని చూసి మాతో పాటు వచ్చాడు. అప్పుడు అతను ఎవరో నాకు తెలియదు కానీ డాక్టర్ గారు మీ ఆయనకి రక్తం ఎక్కించాలని, ఆ గ్రూప్ కావాలని నాతో చెప్తున్నప్పుడు విని తన రక్తం ఇస్తానన్నాడు. అతను బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేస్తే లక్కీగా సరిపోయింది. అతని బ్లడ్ గ్రూపు మీ ఆయన బ్లడ్ గ్రూపు ఒక్కటవటం మన అదృష్టం. అతనికి మనం ఎంత ఇచ్చినా రుణం తీరదు అని ఆనందరావు చెప్తుండగానే ఆ గదిలోకి వెళ్ళి చూసింది. ఇంకెవరు? రిక్షా రంగన్న. తన భర్తకు జరిగిన యాక్సిడెంట్ విషాదంలో రంగన్న తన రక్తాన్నిచ్చి తన భర్త ప్రాణాన్ని నిలబెట్టాడన్న ఆనందం ఓ తొలకరి జల్లే అయింది. రిక్షా రంగన్న మనకేమి చుట్టమా పక్కమా, కావలసినవాడా అన్న తన భర్తకు ఎవరికెవరు ఏమయ్యారో తెలియపరచాలనుకుంది. బెడ్ మీద మగతగా పడుకున్న రంగన్నకు 2 చేతులెత్తి నమస్కరించి ఐసీయూ వైపు నడిచింది అనురాధ. కృష్ణారావును హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి తీసుకువచ్చారు. యాక్సిడెంట్ అయిన తర్వాత కృష్ణారావు ఏం జరిగింది తెలుసుకునే పరిస్థితిలో లేడు. అయినా అనురాధ ఏమీ చెప్పలేదు. స్థిమిత పడ్డాక చెప్పొచ్చని. మీరు ఎప్పుడూ బైక్ జాగ్రత్తగానే నడుపుతారు కదా, మరి ఎందుకు ఇలా అయింది అడిగింది అనురాధ. ఎందుకేంటి, అంతా రిక్షా రంగన్న వల్లే.
పాపం వాడేం చేశాడు మధ్య? ఏం చేశాడా? నేను బయలుదేరినప్పుడు నాకు ఎదురొచ్చాడు, బాబుగారు బాగున్నారా అంటూ. వాడు ఎదురు పడటం వల్లే నాకు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంటు వాడి వల్ల జరగలేదు. లారీ వాడి వల్ల జరిగింది. రంగన్న ఎదురు పడటం వల్లే మీరు ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు. ఇంటికి తిరిగి వచ్చారు. తెలుసా? ఆ సంగతి మీకు తెలీదు అంటూ జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరంగా చెప్పింది అనురాధ. కృష్ణారావుకు నోట మాట రాలేదు. వాడే మనకు చుట్టమా పక్కమా, కావలసిన వాడా అని అడిగారు. అంతకన్నా ఎక్కువే అయ్యాడు మీకు రక్తదానం చేసి. ఎవరికెవరు ఏమవుతారో తెలిసిందా ఇప్పుడు? అనేసరికి కృష్ణారావు సిగ్గుతో తలదించుకున్నాడు. వెంటనే నేను రంగన్నకు కృతజ్ఞతలు చెప్పాలి. వాడి రుణం ఎలా తీర్చుకోవాలి అంటున్న భర్తకు చెప్పింది అనురాధ. వాడికి మీరు తీరికగా కృతజ్ఞతలు చెప్పుకోండి. వాడి రుణం మాత్రం నేను తీర్చేస్తానని చెప్పాను అని. ఎలా? కుతూహలంగా ప్రశ్నించాడు కృష్ణారావు. ఏముంది, మన అవుట్ హౌస్ ఖాళీగా ఉంది కదా, అందులో వాణ్ణి వాళ్ళ ఆవిడ్ని ఉండమన్నాను. వాళ్ళకి చేతనైన పని చేస్తుండమన్నాను. తిండికి లోటు లేకుండా జీతం ఇస్తానని చెప్పాను. ఇదంతా మీకు చెప్పకుండా మాట ఇచ్చినందుకు మీరేమీ అనుకోరనే ధీమాతోనే చేశాను, చెప్పింది భార్యామణి నింపాదిగా. ఎంత మంచిదానవే! ఆగండి, ఎంత మంచివారండి, పొరపాటు గ్రహించితిరి. ఇంతలో రంగన్న వచ్చాడు. బాబుగారు బాగున్నారా అంటూ. రా రంగన్న, నీ గురించే అనుకుంటున్నాం. నీకు 100 ఏళ్ల ఆయుష్ అన్నాడు కృష్ణారావు. నాకెందుకు బాబు 100 ఏళ్ల ఆయుస్సు, రేపో మాపో పోయేవాడిని అన్నాడు నిరుత్సాహంగా. అదేంటి అలా అంటావు? నీ వల్లే నా ఆయుష్ నిలబడింది, లేకపోతే నేనేమైపోయేవాణ్ణి అన్నాడు కృష్ణారావు. అంత మాటనకండి బాబుగారు, నాకు శాతనైనది నేను చేశాను. ఎవరికైనా ఇవ్వడానికి నా దగ్గర నా రగతం తప్పితే మరేం లేదు బాబయ్య అన్నాడు రంగన్న. అదేం రంగన్న, రుణానుబంధం రక్త సంబంధం కన్నా మించింది. అమ్మగారు నీకు అన్నీ చెప్పారట కదా. ఈవేటి నుంచి నువ్వు మావాడివి. వెంటనే నీ మకాం ఇక్కడికి మార్చేయి అన్నాడు కృష్ణారావు. రంగన్నకు ఆనందంతో నోట మాట రాక కృతజ్ఞతాభావంతో కళ్ళు చెమ్మగిల్లాయి. కథ సమాప్తం. ఈ కథ ఎవరు రాశారో తెలియదండి. వాట్సాప్ గ్రూప్లో వచ్చింది. నాకు బాగా అనిపించింది, చదివాను. మన నిజ జీవితంలో ఇలాంటివి చాలాసార్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి మన నిజ జీవితానికి అన్వయించుకుని దీన్ని చదివాను. ఇలాంటి మరిన్ని కథలను వినటం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఉంటానండి. నమస్కారం.